ఇందిరమ్మ రాజ్యంలా కష్టాలు లేకుండా పబ్లిక్ ను చూసుకుంటే వాళ్ళు కష్టం మర్చిపోయి సుఖంగా ఉంటారని గొప్ప ఆలోచన చేసి వాళ్లకు నిత్యం ఏదో కష్టాన్ని ఇచ్చి జనాలు సుఖాలకు అలవాటు కాకుండా చేసేందుకు సర్కారు మస్తు తన్లాడుతున్నది. ముఖ్యంగా రైతులకైతే బిగ్ బాస్ టాస్కులు ఇచ్చినట్టే కష్టాలను టాస్కులు లెక్క ఇస్తున్నట్టే ఉన్నది. కేసీఆర్ సారు ఏలువాడిలా పనివాడ సచివాలయం చూస్తందుకే జనాలు బండ్లెక్కి వచ్చేటట్టు చేస్తే రేవంత్ సారు మాత్రం సచివాలయం ముంగట ధర్నాలు నిరసనల కోసం వచ్చేటట్టు చేస్తుండు. బోత్ ఆర్ నాట్ సేమ్ చూడుర్రి. మా భూములకు పట్టా పాస్ బుక్లు ఇయ్యాలి అనుకుంటా మైబాద్ జిల్లా కే సముద్రం మండలం నారాయణపూర్ రైతులు సచివాలయం ముట్టడికొచ్చిర్రు. ఇక పోలీసోళ్ళు గేటు కాన్నే అడ్డం పడి వాళ్ళను లోపలికి ఓనియలేదు. కేసీఆర్ సారు సర్కారు ఉన్నప్పుడు పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు 700 ఎకరాల దాకా పట్టా పాస్ బుక్లు ఇచ్చిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కర్మ రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఆ భూములను అటవీ భూములని పట్టాలు ఇచ్చింది. దీంతో అడవి భూముల పేరుతో ఉన్న పట్టాలు తీసేసి సాగు భూమి కింద మా పేరు మీద పెట్టియాలని రైతులు కాంగ్రెస్ సర్కార్ను అడ్డు తిరుగుతుర్రు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఆ పని చేస్తలేరు. అందుకే ఇవాళ సచివాలయం ముట్టడికి వచ్చిండ్రు. పాత పద్ధతులు మళ్ళా తెచ్చి మామూలు సాగు భూములకే పట్టాలు ఇస్తందుకు చుట్టు తిప్పించుకుంటారు. మళ్ళా రైతులు అడవి భూముల పేరు తీసేసి పట్టాలు ఇవ్వమంటారు. కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకుంటే ఈ జన్మకైనట్టే ఆ పని అని కారడ్డాల కామెంట్లు చేయబట్టిర్రు. ఇవన్నీ చూసుకుంటూ పోయినోళ్ళు.